మా సినిమా రిలీజ్ ముందు ఇక్కడ రావడానికి మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. డైరెక్ట్ గా ఇంత దగ్గరలో చూడడం ఫస్ట్ టైం చాలా మ్యాజికల్ గా ఉంది. मैं अपनी फैमिली के साथ ग्वालियर से यहाँ आया हूँ. मैं झारखंड से आया हूँ. దర్శనం అయితే చాలా బాగుంది. ఈ గణపతి దయ వల్ల పండగ 11 రోజులు ఒక పెద్ద పండగ లాగా అనిపిస్తుంది. ఆ బొజ్జ గణపయ్య పండగ వచ్చిందంటేనే అందరిలోనూ ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఒకవైపు ఖైరతాబాద్, మరోవైపు బాలాపూర్ గణపతులు ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. అడుగుల విషయంలో పోటీ పడే గణనాథుడు ఖైరతాబాద్ వినాయకుడైతే ప్రతి సంవత్సరం బాలాపూర్ లో డిఫరెంట్ ఆలయ నమూనాలతో ఇక్కడ దర్శనం ఇవ్వడం బాలాపూర్ గణపతి ప్రత్యేకత. ఈ సంవత్సరం చూసుకుంటే స్వర్ణగిరి ఆలయ నమూనాతో ఇక్కడ మహా గణనాథుడు ఏర్పాటయ్యాడు. ఈ ఆలయం అనేది చూస్తే సెట్ లాగా ఎక్కడ కనిపించదు. ఎంతో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా స్వర్ణగిరి ఆలయ నమూనాతో ఆదిశేష్ పైన పవళించినటువంటి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తున్నాడు. ఎంట్రన్స్ లోనే ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా నమో నారాయణాయ. ఎదురుగా చూసుకుంటే ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు స్వర్ణగిరి ఆలయం నుంచే తెప్పించినటువంటి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ రోజు కళ్యాణం జరుగుతోంది. ఇక డైరెక్ట్ ఆ స్వర్ణగిరి ఆలయం నుంచి వచ్చినటువంటి పూజారుల చేతుల మీదుగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ కళ్యాణం జరుగుతోంది. తండోపతండాలుగా జనం భక్తులు ఇక్కడికి గణనాథుని దర్శనానికి వస్తూ ఉన్నారు. కిలోమీటర్ల దూరం నుంచే భక్తులకి సపరేట్ లైన్స్ అనేవి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా సపరేట్ క్యూ లైన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు 2 వీలర్స్ పార్కింగ్ కానివ్వండి, మరోవైపు 4 వీలర్స్ పార్కింగ్ కానివ్వండి, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికి ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణ్ నిరంజన్ రెడ్డి రాబోతున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నిరంజన్ రెడ్డి గారు. స్వర్ణగిరి ఆలయ నమూనా అనేది ఎవరి ఐడియా? గత కొన్ని సంవత్సరాలుగా మనం తిరుపతి కానీ, అరుణాచలమే కానీ, శ్రీశైలం టెంపులే కానీ, యాదాద్రి టెంపులే కానీ గత సంవత్సరం చూస్తే మనము అయోధ్యలో రామందిర ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం మన తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి ఆలయ టెంపుల్ వేయాలని కమిటీ వారు అనుకున్నారు. అది మన ఎవ్రీ ఇయర్ వేస్తున్న సుధాకర్ రెడ్డికి చెప్పడం జరిగింది. వాళ్ళు వేయడం జరిగింది. అయితే ఇక్కడ బాలాపూర్ అనగానే లడ్డు వేలం ఎంత ప్రత్యేకతో ఆలయ నమూనాతో ఇక్కడ గణనాథుడు దర్శనం ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత. మరి ఈసారి భక్తుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎట్లుంది? అంటే మేము ప్రతి సంవత్సరము ఒక ఆలయ నమూనాను వేస్తున్నాము. గత సంవత్సరం చూస్తే మొత్తం భక్తులు 8 లక్షల మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 8 కాదు, ఇంకో 12 లక్షల మంది అదనంగా, అంటే ఒక 4 lakhs వరకు అదనంగా దర్శించుకునే విధంగా భక్తులు వస్తున్నారు. సో ఏర్పాట్లు అవన్నీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లుంది? అంటే ఇప్పుడు లాస్ట్ సాటర్డే సండే లాస్ట్ 2 daysలోనే 4 lakhs భక్తులు ఇక్కడ రావడం జరిగిందండి. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా పోలీసు వారే కానీ, వాలంటీర్సే కానీ, ఇక్కడ కమిటీ మెంబర్స్లే కానీ తొందరగా దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే భక్తులకు ఏ విధంగా తొందరగా అవుతుందో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. మీరు అన్ని పరిస్థితులు చూస్తున్నారు అండ్ ముఖ్యంగా గణనాథుడి సేవలో ఉన్నారు. మీకు జరిగిన మిరాకిల్ ఏంటి, అద్భుతాలు ఏంటి మీ లైఫ్లో? మిరాకిల్ అంటే ఒకటి మేడం, మీరు ఎక్కడ వెళ్ళినా బాలాపూర్ అంటే ఫస్ట్ ముఖ్యంగా గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డు. ఆయన తర్వాత కమిటీ చైర్మన్ అన్న గుర్తింపు చాలండి. మీరు సీఎం దగ్గర నుంచి కానీ కింద స్థాయి నాయకుల వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆఫీసర్ దగ్గర కానీ ఒక కమిటీ చైర్మన్ అని, బాలాపూర్ కమిటీ చైర్మన్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడే విధంగా ఒక పేరు సంపాదించుకోవడం చాలండి. స్వర్ణగిరి ఆలయ నమూనానే కాకుండా అక్కడి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో ఇక్కడ కళ్యాణం చేయిస్తున్నారు. ఈ అద్భుతమైన ఘట్టంకి సంబంధించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఆ ఐడియా ఎవరిది? స్వర్ణగిరి ఆలయం కట్టించిన అతని దగ్గరికి మనం వెళ్ళడం జరిగింది. అతని దగ్గరికి వెళ్తే మనం ఒక కళ్యాణం చేయిస్తామని చెప్పాడు. అతని ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. అక్కడ నుంచే వేద పండితులు కూడా రావడం జరిగింది. అయితే ఈసారి వేలం ఏ రోజు ఉండబోతోందండి? లడ్డు వేలం
ఎవ్రీ ఇయర్ మనము నిమజ్జనం రోజే ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుందండి. అనంత చతుర్దశి అయినటువంటి 6 తారీఖు శనివారం ఈ యొక్క లడ్డు వేలం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా లడ్డు వేలంలో దక్కించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో కూడా ఎటువంటి ఘటనలు జరిగాయి అంటారు? ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటిగా 450 రూపాయలకు స్టార్ట్ అయిన లడ్డు గత సంవత్సరం 30 లక్షలు 1,000కి వెళ్ళడం జరిగిందండి. ఈ లడ్డు కొన్న వారికి అష్టైశ్వర్యాలు కానీ, వారు చేసిన బిజినెస్లో డెవలప్మెంట్స్ కానీ, ఆరోగ్యంగా కానీ, వారు చేసిన బిజినెస్లో డెవలప్మెంట్సే కానీ జరుగుతుంది. రాజకీయంగా ఎదగడం కానీ, వేసేదారులు అయితే వేసే అధిక దిగుబడి రావడం ఈ లడ్డు కొనడానికి చాలా ముఖ్యంగా కారణాలండి. ఎవరు చేసినా వాళ్ళు వెల్ సెటిల్ కావడం ఈ లడ్డు వల్ల, అందుకని చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఈసారి వినాయకుడి విశిష్టతను ఒకసారి మీ మాటల్లో చెప్తారంటే ఇలా చెవులు కదలడం కానివ్వండి, సింహ వాహనంపై ఉన్నట్టుగా చూపిస్తున్నారు, ఏంటి స్పెషల్? అంటే ఈ ప్రతి ఎవ్రీ ఇయర్ మనం ఇక్కడ వినాయకుల్లో కూడా కొద్ది ప్రత్యేకత ఉంటుందండి. ఈ సంవత్సరం దివాన్పై కూర్చున్న వినాయకుడు చెయ్యి మన సింహంపై వేయడం, అదేవిధంగా తలపైన శివునిపై నాగపడిగలు ఉండడం, అదే చెవులు కదులుతూ ఈ సంవత్సరం భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈసారి భక్తులు వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు చేసినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, భక్తుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కానివ్వండి, ఎట్లుంది? అంటే ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి బ్యాడ్ న్యూస్ అయితే లేదండి. అందరూ మంచిగా ఏర్పాటు చేశారని చెప్పడం జరిగిందండి. మనకు ఇప్పటికి జల్పల్లి మున్సిపాలిటీ కానీ, బడంపేట మున్సిపాలిటీ కానీ, మహేశ్వరం పోలీస్ వారికి సంబంధించిందే కానీ, ఏసీపీ డీసీపీ కానీ, సిఐలు ఏసీఐలు కానీ, మన ప్రతి ఒక్కరు ఇక్కడ మాకు అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తున్నారండి. అయితే ఈ స్వర్ణగిరి నమూనా ఆలయం సెట్ ఏదైతే ఉందో ఒకరు 40 లక్షల పైన అయింది అంటున్నారు, ఒకరు 2 కోట్లు అంటున్నారు. అసలు ఎంత ఖర్చు అయింది? అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకు డెకరేషన్ సుధాకర్ రెడ్డి ఇక్కడ మాకు వేయడం జరుగుతుందండి. మాకు ఎవ్రీ ఇయర్ కాస్ట్ టు కాస్ట్ తీసుకోవడం జరిగింది. సుమారు 40 లక్షలుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెవులు ఆడిస్తూ భక్తులందరినీ కూడా చాలా కనువిందు చేస్తూ అనుగ్రహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడి మహాగణపతి. ప్రతి సంవత్సరం బాలాపూర్ గణనాథుడు ఈ పూజారి గారి పూజలు అందుకుంటూ ఉన్నారు. ఉదయం తొలి పూజ దగ్గర నుంచి రాత్రి పవళింపు వరకు కూడా భార్గవ శర్మ గారి మంత్రోచ్చారణతోనే భగవంతుడు పరవశిస్తున్నారు. అయితే భార్గవ శర్మ గారితో మాట్లాడదాం. సో రోజు జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటండి? ఇక్కడ బాలాపూర్ గణనాథుడు అంటే లడ్డు ఎంత ఫేమస్, ఇక్కడ ఆలయ నమూనా అంత ఫేమస్. అయితే ఈ గణనాథుడికి ఈసారి మీరు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి? ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి నిత్య పూజల్లో భాగంగా పొద్దున ఉదయం 7 గంటలకు స్వామివారికి పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుంటాం. ఆహా నైవేద్యంతో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత 8 గంటలకు మండపం ముందున స్వామివారికి గణపతి హోమ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. తర్వాత సాయంత్రం 6 గంటలకు మరలా సాయంకాలం షోడశోపచారాలతో సాయంకాలం పూజ చేస్తాం. మళ్ళీ తర్వాత రాత్రి 9 గంటలకు స్వామివారికి మంగళహారతి కార్యక్రమం నిర్వహిస్తాం, మహామంగళహారతి. ఆ మంగళహారతి తర్వాత స్వామికి భజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 11 గంటల వరకు కూడా పూజా కార్యక్రమాలు కొనసాగింపు చేసుకొని రాత్రి 11-11:30 ప్రాంతంలో స్వామివారికి చివరిగా పవలింపు సేవ కార్యక్రమంతో పూజా కార్యక్రమాలు ఆ రోజుతో ముగిస్తాం. చాలా మంది ప్రముఖులు, విఐపీలు అందరూ వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక పూజలు అనేవి చేస్తుంటారు. అందరికీ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడ మనకు లడ్డు ప్రత్యేకము. బాలాపూర్ అంటేనే లడ్డు కాబట్టి వచ్చిన విఐపీలతో పాటుగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మేము తిరిగి లడ్డు ప్రసాదంగానే ఇస్తూ ఉంటాం. ఏర్పాట్లకు సంబంధించి అంటే ఒక ప్రధాన అర్చకులుగా, పూజారిగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా కూడా మేము చాలా సంతోషంగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇక్కడ వినాయకుడితో పాటుగా మనకు బాలాపూర్లో ప్రత్యేకత ఏంటంటే వినాయక మండపం కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది. అందులో ప్రతి సంవత్సరము కూడా ఒక ఆలయ నమూనాన్ని తీసుకోవడంతో మనకి ఇంకా ఆకర్షణ బాగా కలుగుతుంది. అందులో భాగంగా పోయిన సంవత్సరం మనం అయోధ్య రామ మందిరాన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం మరి మనం మన రాష్ట్రంలో గొప్పగా ఉన్నటువంటి స్వర్ణగిరి మండపాన్ని కూడా ఆలయ నమూనాన్ని కూడా తీసుకోవడం, మనం ఈ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ స్వర్ణగిరి నుంచి ఉత్సవమూర్తులను కూడా తీసుకొచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత ఆ వెంకటేశ్వర స్వామి, అంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఈ రోజు కళ్యాణం జరుగుతోంది. అయితే ఆ కళ్యాణం ప్రత్యేకత
స్వర్ణగిరి మండపాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రతినిత్యము కూడా గణపతి హోమం ఏ విధంగా అయితే చేస్తున్నామో ఈ స్వర్ణగిరి ఆలయ నమూనాన్ని కూడా ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఆలయం వారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మేము స్వామివారి కళ్యాణం ఇది మా ఆలయంలో ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ మేము కళ్యాణం చేస్తామని ఈ సంవత్సరం వారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. అయితే మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో జరిగినటువంటి ఏవైనా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయా? నవరాత్రుల సమయం అనే కాదమ్మా, ఇక్కడ వినాయకుడికి పూజ మేము ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం కాబట్టి నేను చేస్తున్నటువంటి ఈ 14 సంవత్సరాల్లో కూడా నేను చాలా అభివృద్ధి చెందాను. ఒక వినాయక మండపంలో ఆ స్వామి ద్వారా నేను చాలా అభివృద్ధి చెందాను. నేననే కాదు, ఇప్పుడు బాలాపూర్లో ఉన్నటువంటి భక్తులే కాకుండా రెగ్యులర్గా ఇక్కడికి ఎవరైతే భక్తులు కొంతమంది దర్శనానికి వస్తూ ఉంటారో నేను భక్తుల ద్వారా వీళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే చాలామంది భక్తులు స్వామి మేము ఇక్కడ మొక్కుకున్నాం, మాకు సంతానం కలిగిందని. లాస్ట్ ఇయర్ వేరెవరో వచ్చారు, మేము ఇక్కడ ఏదో ఎగ్జామ్స్ రాసాము, తను జడ్జి అయిందని చెప్పి వచ్చి మరి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళింది. ఇట్లాంటివి చాలా ప్రత్యేకంగా నేను విన్నాను. నా దాకా వచ్చి విషయాలని చెప్పెళ్ళారు కాబట్టి ఈ విషయంలో నేను చెప్తే బాగుండదు కానీ చాలామంది పబ్లిక్ కూడా వచ్చి వాళ్ళు మేము చాలా డెవలప్ అయ్యాము, మాకు వినాయకుడి ద్వారా మంచి జరిగింది అని వచ్చి స్వామికి చాలా మొక్కులు చెల్లించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం చాలా ఉంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడు ఎలా అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే ఫేమస్, బాలాపూర్ గణనాథుడు కూడా అంతే ఫేమస్. మరి ఇక్కడి గణనాథుడి విశిష్టతకు సంబంధించి అందరూ అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ రాలేరు కాబట్టి కొంతమందే రాగలరు కాబట్టి సో వాళ్ళకి మీ మాటల ద్వారా అంటే మీ ఆశీర్వచనం మా సత్యాగ్రహి ఛానల్ ద్వారా చూసే ప్రేక్షకులకి. శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాన్త్వా గణపతిగుం నవామహే కవీన్ కవీనాపుమస్తవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పదాన శృణ్వన్నోతిభి శ్రీరజాతనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. సో చూశారు కదా, ఇక్కడికి రాలేని వారి కోసం భార్గవ శర్మ గారు తన ఆశీర్వచనాన్ని అయితే ఇక్కడి నుంచి ఈ గణనాథుడి దగ్గర నుంచి అందించారు. కన్నుల పండుగ అయితే కనిపిస్తోంది ఈ బాలాపూర్లో గణేష్ ఉత్సవాలు మాత్రం. స్వర్ణగిరి ఆలయ స్థానాచార్యులు వారు శ్రవణ్ శర్మ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే గురుగారు. అయితే ముఖ్యంగా ఈ స్వర్ణగిరి ఆలయ నమూనా అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అస్సలు ఒక సెట్ లాగా లేకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉంది. ముఖ్యంగా మీరు ఒక స్థానాచార్యుల ఆలయానికి కాబట్టి ఇక్కడ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? కళ్యాణం కూడా జరుగుతోంది కాబట్టి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష స్వరూపుడు భూలోక వైకుంఠ క్షేత్రనాథుడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ తెలిసిందే. గత సంవత్సరం మీద 6 నెలలుగా తిరుమల వాసుడే స్వర్ణగిరీసుడుగా ప్రతిష్టాపన చేసుకొని ఆలయ వ్యవస్థాపక నిర్మాణ ధర్మకర్త మానేపల్లి రామారావు గారు దంపతులు చక్కగా ఆలయాన్ని చాలా వైష్ణవ ఆగమ సాంప్రదాయంగా దాన్ని నిర్మాణం చేసుకున్నారు. చాలా చక్కగా 6 రోజు నుంచి ఆ వెంకటాచలాధిపతి ఎక్కడో లేడు, నేను ఇక్కడే కొలువై ఉన్నాను అని చెప్పి ఆ స్వర్ణగిరి క్షేత్రం మీద తన కాలును మోపి సుమారుగా ఎన్నో లక్షల మంది కోట్ల మంది భక్తులకి తన దర్శనాలను ఇచ్చుకుంటూ వచ్చాడు. అంత విశిష్టమైనటువంటి ఆ స్వామి నలుమూలల వ్యాప్తి చెందడానికి ఈ యొక్క బాలాపూర్ గణేష్ మండపం దగ్గరికి విచ్చేసి ఇక్కడ కూడా బాలాపూర్ స్వర్ణగిరి ఆ యొక్క వెంకటనాథుడిగా మనకు దర్శనమిస్తున్నాడు. ఎందుకంటే ఒక దేవాలయం నిర్మాణం చేయడము చాలా కష్టము, దాన్ని రూపుదిద్దుకోవడం ఇంకా కష్టము. అలాంటిది ఇక్కడ మన భాగ్యనగరంలో ఈ బాలాపూర్ గణేష్ మండలి వాళ్ళు చక్కగా ఆలయాన్ని ఏ విధంగా అయితే స్వర్ణగిరి దేవస్థానంలో క్షేత్రంలో ఉన్నదో అదే వైభవంగా ఇక్కడ చతుర్వేదాలు, అలాగే శ్రీనివాసుడు, పద్మావతీదేవి, అమ్మవారు గోదాదేవి, జలనారాయణుడు, ఋగ్వేదము, యజుర్వేదము, ఈ ఉపదేవతలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి వాళ్ళ ప్రత్యేకంగా తప్పకుండా ఆ స్వర్ణగిరి క్షేత్రవాసుడు ఇక్కడికి విచ్చేసి స్వామి కళ్యాణం చేసుకోవాలి అని చెప్పి మనందరికీ కూడా తెలియపరచడానికి వాళ్ళు ఇక్కడికి వేయించేశారు. వాళ్ళందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజే కళ్యాణం నిర్వహించడానికి కారణం ఏంటి?
అలా ఏం లేదు, నవరాత్రుల్లో ఒకరోజు చేసుకుంటే బాగుంటుంది అని మనం అందరం కూడా అనుకున్నాము. అయితే ఇవాళ సోమవారము తర్వాత దశమి గడియలు చాలా విశేషము. భాద్రపద మాసంలో ఏకాదశి ముందర వచ్చేటువంటి దశమి అనేది చాలా ప్రీతి. అందువల్ల ఈరోజు పెట్టుకుంటే, ఎందుకంటే విడి రోజుల్లో ఆదివారం కానీ శనివారం కానీ మనం చేసుకునేట్లయితే ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ 2 లక్షలు 3 లక్షల మంది రోజు దర్శనానికి వస్తున్నారట. అంతమందిని తట్టుకోవాలన్నా కూడా కష్టమని చెప్పి సరే కొంచెం విడి రోజుల్లో పెట్టుకుందామని చెప్పి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు కూడా అక్కడి నుంచి స్వామివారి ఉత్సవమూర్తుల్ని అట్లాగే స్వామివారికి సమర్పించే గజమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అంగరంగ వైభవంగా కడు రమణీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం స్వర్ణగిరి వెంకటనాథుడి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరుగుతుంది అని మనందరికీ కూడా తెలియజేస్తున్నాము. చక్కగా అందరూ భక్తులు రోజు మీరు స్వర్ణగిరి ఆలయంలోనే ఉంటారు, అక్కడ ఉన్న అనుభూతి ఇక్కడ కూడా కలుగుతుందా? ఏమనిపిస్తుంది? పూర్తి అనుభూతి అంటే ఎక్కడ ఉండదు, అది క్షేత్రము, దాన్ని మించింది లేదు. కానీ అలాగే ఇక్కడ రూపుదిద్దుకొని వీళ్ళు అదే విధంగా చేయడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఎందుకంటే 9 సంవత్సరాలు మాకు నిర్మాణానికి పట్టింది ఆ దేవాలయం, కానీ వీళ్ళు 2 నెలల్లోపు ఇంత ఎలా రెడీ చేశారనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీళ్ళు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. సేమ్ అలాగా అక్కడ దేవాలయం ఎలా అయితే ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కోనేరు, దాంట్లో జలము, దాంట్లో జలనారాయణుడు, ఋగ్వేదాలు యజుర్వేదాలు, స్వామి కానీ పైన, ఎందుకంటే అక్కడ దేవస్థానంలో విశాలంగా ఉండి ఇట్లానే ఉండేటట్టు ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. అందరికీ ఆ శ్రీనివాసుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రాలేనటువంటి భక్తుల కోసం, మా ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా సత్యాగ్రహి ప్రేక్షకుల కోసం మీ ఆశీర్వచనం మంత్రోచ్చారణ రూపంలో ఎలా ఇస్తారు? తప్పకుండా ఇస్తాము. ఎవరైతే ఈ సత్యాగ్రాహి యొక్క ఛానల్ని అందరూ కూడా వీక్షిస్తున్నారో ఆ భక్తులు వాళ్ళందరికీ, ప్రేక్షకులందరికీ కూడా ఆ శ్రీనివాసుడు యొక్క మంగళాశాసనం ఉండాలి. 100 సంవత్సరం నిండు నూరేళ్ళు వీళ్ళందరూ కూడా బాగుండాలి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఓం వృషశైలాధిపయే వదైవదన్నః వృషభాద్రీశ్వర ఏ వదైవదన్నః ఫణిశైలాధిపయే వదైవదన్నః భగవాన్ వెంకట ఏ వదైవదన్నః. శ్రీనివాసుడి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు, ఆశీర్వచనాలను అందజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా, ఏదైతే 9 సంవత్సరాలు పట్టింది స్వర్ణగిరి ఆలయ క్షేత్రం నిర్మించడానికి, కానీ ఒక 1-2 నెలల్లోనే ఈ సెట్ అనేది నిజంగా ఒరిజినల్ ఆలయాన్ని తలపించే విధంగా నిర్మించడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయమే. ఇక్కడ గణనాథుడిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సుమారు 8 లక్షల పైచిలకు మంది భక్తులు గత సంవత్సరం ఇక్కడ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నట్టు మనకు తెలిసిందే. అయితే ఈ సంవత్సరం అంతకు మించి సుమారు ఒక 12-15 లక్షల మంది భక్తులు ఇక్కడ దర్శించుకుంటారు అనేటువంటిది ఒక అంచనా ఉంది. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకత స్వర్ణగిరి ఆలయ నమూనానే అని కాకుండా అక్కడి ఉత్సవ విగ్రహాలు ఇక్కడికి తీసుకురావడం, ఆ స్వామి భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపిస్తుండడం ఈ సంవత్సరం మహాద్భుతమైనటువంటి ప్రత్యేకతగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ బాలాపూర్ గ్రామంలో వెలిసినటువంటి ఈ గణేశుని ఉత్సవాలు బీబీనగర్కు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ ఆకృతి రూపంలో శిల్పి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా తీర్చిదిద్దడం జరిగింది. శనివారం రోజు దాదాపు 2 లక్షల పైన చిల్లర, ఆదివారం రోజు 1.5 లక్షల పైన కూడా భక్తులు ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి గణేశుని పూజించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా దాదాపు 1990 సంవత్సరాల నుంచి 94 నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తి శ్రద్ధలతోటి ప్రజలు కూడా చాలా భక్తి భావనతోటి దర్శనం చేసుకుంటున్నారు. మేము అయితే రాచకొండ పోలీస్ కమిషనర్ గారు శ్రీ గౌరవ సుధీర్ బాబు IPS గారి ఆధ్వర్యంలో, మరియు మా యొక్క మహేశ్వరం జోనల్ DCP గారు సునీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బాలాపూర్ పోలీస్ అంతరం మీ మహేశ్వరం జోన్ నుంచి డివిజన్ నుంచి మేము సివిల్ పోలీసే కాకుండా మాకు
ఏఆర్ ఆర్మర్ రిజర్వ్ నుంచి, సేమ్ టైం ఐటీసెల్ నుంచి, సిసిఎస్ నుంచి, షీ టీమ్స్ నుంచి, అన్ని రకాల కూడా ట్రాఫిక్ నుంచి కూడా మా గౌరవ సిపి గారు చాలా తోడ్పాటునిస్తూ ఈ యొక్క గణేష్ని ప్రజలందరూ కూడా ప్రశాంతంగా దర్శించుకునేందుకు ఏర్పాటు చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటివరకు జరగలేదు. 6వ తారీఖు నిమజ్జనం వరకు కూడా ఇదే బందోబస్తును ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా దేవుని పూజించేందుకు అవకాశాన్ని మేము కల్పిస్తాం. ఈ గణేష్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏముందంటే ఓన్లీ ఎంట్రీ ఇట్లా ఉంటే దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ పక్క నుంచి వచ్చి ఎగ్జిట్ కూడా ఈ విధంగానే ఉండేది. దాంతో కొంచెం ఇది ఇబ్బంది అయ్యి ఉంది, భక్తులు కూడా చాలా అసౌకర్యంగా ఉండే. ఈసారి బాలాపూర్ గణేష్ వాళ్ళ ఉత్సవ కమిటీతో మాట్లాడి ఈ ఎంట్రీ మీరు చూస్తున్నారు కదా, ఈ ఎంట్రీ అంతా కూడా ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ ఒక ఎగ్జిట్, దాని ఒక గేట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వెళ్ళిపోవడం తోటి సౌకర్యవంతంగా జరుగుతుంది. సేమ్ టైం ఆ క్యూ లైన్లు కూడా లాస్ట్ ఇయర్ ఒకటి ఉండే, ఇప్పుడు మీరు చూస్తున్నారు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసినాం. 3 ఒక లైన్ ఇంకా తగ్గిపోయింది. ఆ విధంగా ప్రశాంతంగా భక్తులు వెళ్ళిపోవడం కోసం సేమ్ టైం మేమేమి ఎవరిని పుష్ చేయడం ఇలాంటి కార్యక్రమం లేదు. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా దేవుని దండం పెట్టడం కోసం అది చేస్తున్నాం. మీరు అన్నట్టు ఇక్కడ పిక్ ప్యాకెటింగ్ అది కూడా ఏం లేదు. మా వాళ్ళు మఫ్టీలో కూడా అంతటా కూడా టీంలు ఉన్నారు. ఎవరు మీరు కనిపెట్టకుండా లోపల టీమ్స్ అన్నీ కూడా ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు భక్తులు ఏంటంటే అంటే జనరల్గా ఈవినింగ్ 5 o'clock క్లాసెస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని రావడంతో కొంచెం రద్దీ ఎక్కువ అవుతుంది. వీలుంటే మార్నింగ్ ఎట్లాగా 6 గంటలకి 7 గంటలకి టెంపుల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. అట్లా ఏంటంటే క్రౌడ్ తగ్గిపోతుంది. ఎవరైనా చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కాదు. అయినా కూడా మీరు ఏ టైంలో వచ్చినా ఏమొచ్చినా కూడా ఇప్పుడు గణేష్ ఉత్సవ కమిటీ, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ మేము అంతా కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ప్రశాంతంగానే ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ పాదరక్షలు అనేది మాత్రం దయచేసి మీ వాహనాల్లో వదిలేయండి, లేకుంటే దూరం పెట్టుకోండి. ఈ క్యూ లైన్ వరకు దయచేసి మాత్రం తీసుకురామాకండి. ఇక భక్తుల విశేష స్పందన ఎలా ఉంది అనేది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు దివ్య, నేను బడంపేట నుంచి వస్తున్నాను. మేము దర్శనం చేసుకోవడానికి వస్తాము ప్రతి ఇయర్ బాలాపూర్ గణేష్ చూడడానికి. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీతో వచ్చాను, ఇప్పుడు ఫ్రెండ్స్తో వచ్చాను. దర్శనం అయితే చాలా బాగుంది. మేము కోరుకున్నట్టు భగవంతుడు ఇస్తుండు. నా నేమ్ సాహితి, నేను జిల్లలగూడ మీర్పేట నుంచి వచ్చాను. ప్రతి ఇయర్ వస్తుంటాము కానీ ఈసారి కొంచెం లేట్ అయింది రావడము, కాబట్టి ఫ్రెండ్స్తో వచ్చినాను. ప్రతి ఇయర్ ఫ్యామిలీతోనే వస్తాను. గణేశుడు అయితే చాలా బాగున్నాడు, మనం కోరుకునేవన్నీ జరుగుతాయన్న నమ్మకం ఉంది. సెటప్ అయితే చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ నుంచి సెటప్ అయితే చూస్తున్నాము. నా పేరు సునీత, సాగరింగ్ రోడ్ నుంచి వచ్చినాం. సెట్టింగ్ చాలా బాగుంది. మెయిన్ సెట్టింగ్ కోసం వచ్చాం మేము. చాలా బాగుందంట. ప్రతి సంవత్సరం కూడా వస్తాం మేము. ఇక ఇట్లానే కంటిన్యూ చేస్తాం. స్వర్ణగిరి సెట్టింగ్ అని చెప్పారు, సరే చూద్దామని వచ్చినాం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అందుకే మళ్ళీ రావాలని మళ్ళీ కూడా వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం ఇట్లనే. ఇక మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మంచిగా అనిపిస్తుంది. ఇసరి సెట్టింగ్ చూస్తామని వచ్చినాము, కానీ సంవత్సరం పెరిగిపోతుంది. సెటప్ అయితే మంచిగా ఉంది స్వర్ణగిరి. నా పేరు మధుసూదన్. నేను ఇక్కడ బాలాపూర్ గణేష్ దగ్గరికి చిన్నగా ఉన్నప్పుడు ఇది పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇక్కడ అసలు చుట్టుపక్కల ఏమీ లేదు. ఈ మీర్పేట నుంచి మేము దాదాపు రావడానికి ఇక్కడ ఒక అడవిలాగా, అరణ్యంలాగా కనిపించేది. ఇప్పుడు చూస్తే ఈ గణపతి దయ వల్ల ఈ ప్లేస్ మొత్తం శోభ ఒక సంవత్సరానికి. ఒక సంవత్సరం ఒక పండగ, 11 రోజులు ఒక పెద్ద పండగలాగా అనిపిస్తుంది మాకంతా. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే నాకు ఆరోగ్యం బాగాలేక సర్జరీ అయింది, దానివల్ల ఇబ్బంది ఉంది. మా భార్య ఉండి ఇక్కడికి మా ఆయనకు మంచిగా అయితే నేను ప్రతి సంవత్సరం నాకు తోచిన డొనేషన్ నేను చేసుకుంటూ నేను వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలాగే ఇది మేము రావడం 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం మేము రావడం అవుతూ ఉంది. ముందు అయితే ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేది లేదు. భగవంతుని దయ వల్ల అక్కడ పెట్టి ఆయన నడిపించాడు అనుకుంటా ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాను నేను. దీనికి నాకు చాలా సంతోషం ఉంది. ఈ బాలాపూర్ గణేష్ మండలి వారికి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. వాళ్ళకి ఇంకా వాళ్ళ కుటుంబాలకి, ఇక్కడున్న ఏరియా వాళ్ళందరికీ ఈ గణేశుని యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి, అట్లాగే మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా ఇది కవర్ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇది తీసుకెళ్ళి ప్రపంచానికి కూడా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను శంషాబాద్ నుంచి వస్తున్నాను.
మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం. బాలాపూర్ గణేష్ అంటే చాలా ఫేమస్ అండి అది. సో మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి విజిట్ చేసి దర్శనం చేసుకుంటాము. చాలా పవర్ఫుల్ గల వినాయకుడు ఉంటాడు ఇక్కడ. సో అందరూ వస్తారు. మా శంషాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు, ఇక్కడికి వస్తూ ఉంటారు రెగ్యులర్గా. బాలాపూర్ గణేష్ని ఫస్ట్ టైం అండి నేను చూడడం. ఎప్పుడు టీవీల్లో పెద్ద పెద్దగా ఘనంగా చూడడం తప్ప డైరెక్ట్గా ఇంత దగ్గరలో చూడడం ఫస్ట్ టైం. చాలా మ్యాజికల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి దర్శనం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నా మొదటిసారి అండి బాలాపూర్ గణేష్ దర్శనానికి రావడము. అసలు చాలా గ్రాండ్గా డెకరేషన్ చేశారు, చాలా మంది ఉన్నారు, దర్శనం చాలా బాగా చేయించారు మాకు ఇక్కడ. మా సినిమా రిలీజ్ ముందు ఇక్కడ రావడానికి మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఒక మొక్కు కోరుకున్నాను, అది ఇంకా నెరవేరాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ప్రతి సంవత్సరం వస్తాను, మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నా పేరు రవి, నేను వనస్థలిపురంకి వెళ్ళొచ్చిన. ఇక మా బావ వాళ్ళందరూ ఇక్కడ బాలాపూర్లో గణేష్ బాగుంది అంటే ఈ సంవత్సరం నేను కొత్తగా చూడడానికి వచ్చిన. లోపలికి వస్తే మా ఓటు చెప్పిన కన్నా ఇక్కడ భలే అద్భుతంగా ఉండేది. స్వర్ణగిరికి వెళ్ళినా కానీ అంత సెట్ ఇక్కడ వేసారని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను, కానీ చాలా బాగుంది. లోపల గణేష్ కూడా మంచిగా అనిపించింది మాకు కూడా. जी मैं राजकुमार हूँ, मैं झारखंड से आया हूँ। ये बालापुर गणेश के बारे में बहुत सुना था और रियली में बहुत ही अच्छा है, बहुत ही विशाल है। इतना भीड़ है, आना का थोड़ा मुश्किल हुआ लेकिन मजा आया। यहाँ का मेला अच्छा है, हम लोग मस्ती कर रहे खूब, है ना बेटा? मैं, मेरा बेटा एंड मेरी वाइफ सुलोचना, रियली इट्स ए नाइस प्लेस। मेरा नाम आदित्य है। मैं अपनी फैमिली के साथ ग्वालियर से यहाँ आया हूँ। बहुत ही मैंने सुना है कि बालापुर गणेश बहुत विशाल बनाते हैं और यहाँ के लड्डू जो है बहुत महंगा जाता, मतलब बोली लगती है। तो एक अपने आप में ये चमत्कार वाली बात है कि मतलब बहुत ऐसा कैसा लड्डू है वो हम भी देखना चाहेंगे कि जो लास्ट ईयर 30 lakhs एंड 1000 के समथिंग कुछ गया था। तो इस बार देखो कितना बोली लगेगा। हम भी यहाँ पे प्रेजेंट हैं, देखेंगे आने वाले 2 दिनों में और बहुत अच्छा लग रहा है। यहाँ बहुत मेला लगा है, खूब एंजॉय कर रहे हैं फैमिली के साथ। बस धन्यवाद। మన ఇప్పుడు పటం చెరువు నుంచి వచ్చామండి ఈ గణేషునికి. మనకు ఎందుకంటే నిమజ్జనం కావాలని, ఎందుకంటే గంట టైం పట్టింది కానీ ఆ గంటలోనని కానీ వినాయకుడు బాగున్నారు. ఎంతో సంతోషంగా బాగా అనిపించిందండి. దీనికి కూడా వినాయకునికి మాకు ధన్యవాదములు కలగాలని. మాది ప్రాపర్ అయితే మంచిర్యాల సార్, करीमनगर मंचिर्याल डिस्ट्रिक्ट। मेरा नाम ध्रुव गोसाई है, मैं महाराष्ट्र से आया हूँ। इधर तेलंगाना में, इधर बालापुर अच्छा है, मस्त पब्लिक। इधर तेलंगाना की पब्लिक अच्छी है, धंधा पानी हो रहा है। इधर अंगूठी बेचता हम, उंगरम बनाते। इधर महाराष्ट्र से आए। సో ఓవరాల్గా ఇది బాలాపూర్ గణేష్ ఉత్సవానికి సంబంధించినటువంటి అప్డేట్స్.